రసాయనాల సాగుతో విసిగి వేసారిపోయాడు. ప్రకృతితో మమేకమై పంటల సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయంలో కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. అందరికీ ఆరోగ్యాన్ని అందించే పండ్లను పూర్తి ప్రకృతి విధానాలతో పండించి అధిక దిగుబడుల్ని సాధిస్తూ అందరి మన్ననల్ని పొందుతున్నాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఏ విధంగా సాధించవచ్చో నిరూపిస్తున్నాడు. తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న వరంగల్ జిల్లా ప్రకృతి రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం. భూమి, గోవు, శ్రమ వీటన్నిటిని అనుసంధానం చేసే సాగు పద్ధతే ప్రకృతి వ్యవసాయం. రైతుకు పెట్టుబడులు భారంగా మారిన నేటి పరిస్థితుల్లో అన్నదాతను ఆదుకునే అద్భుత విధానం సహజ సేద్యం. ప్రకృతిని నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న ఎంతో మంది రైతులు విజయపదంలో దూసుకెళ్తున్నారు. అదే కోవలోకి వస్తారు రైతు పోలేపల్లి రాజిరెడ్డి. రసాయన రహిత సేద్యంతో రైతు రాజు కాగలడని రుజువు చేస్తున్నాడు. అందరికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తుల్ని అందించడమే తన లక్ష్యమని అంటున్నారు. ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ నుంచి స్ఫూర్తి పొందిన అనేక మంది రైతులు పర్యావరణానికి, జీవకోటికి మేలు చేసే పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఉడతగూడెం గ్రామానికి చెందిన పోలేపల్లి రాజిరెడ్డి వారిలో ఒకరుగా నిలుస్తున్నారు. రాజిరెడ్డి మొదట 4 ఎకరాల్లో మొదలుపెట్టిన వ్యవసాయం ఇప్పుడు 22 ఎకరాలకు విస్తరించింది. గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తాను 15 ఎకరాల్లో మామిడి, 4 ఎకరాల్లో నిమ్మ, 3 ఎకరాల్లో సపోటాను సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతే అధిక దిగుబడికి అసలైన కారణం. జీరో బడ్జెట్తో తన చుట్టూ ఉండే ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలో లభించే వనరులతో తానే స్వయంగా ఎరువులను తయారు చేసుకుని పంటలను సాగు చేస్తున్నాడు. మొదట్లో రసాయనికాలకు అలవాటు పడ్డ రైతే పెట్టుబడి అధికమై పంట దిగుబడి తగ్గి చాలా పంటలు నష్టపోయాడు. దీంతో పెట్టుబడి తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. నేను గత 6 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు మామూలు దిగుబడులు వచ్చేసినాయి. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి మాత్రం మంచి దిగుబడులు వస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కొన్ని సూచనలు, సలహాలు పాటించాలి. ఏంటిదంటే మనము మేలో కాయ తెంపిన తర్వాత ప్రతి చెట్టును ప్రూనింగ్ చేయాలి. తూర్పు పడమలకు గాలి వెలుతురు కింద సూర్యరశ్మి నేలకు తాకేటట్టు ప్రూనింగ్ చేసుకున్నట్టు చేయాలి. తర్వాత ఎండు పుల్లను కంప్లీట్గా తీసేయాలి. ఎండు పుల్లను తీసేసిన తర్వాత ఆల్రెడీ మనకు సేద్యానికి అవసరమేదని పేడ అవి ఉన్నాయి కదా, దాన్ని మొత్తం తీసుకొని మనకు బండ ఎంత ఉన్నదో చుట్టూ దాని వెడల్పు నుంచి 20 నుంచి 30 తట్టల పేడ వేసుకోవాలి. పేడ వేసుకున్న తర్వాత దాన్ని మనము ఒక వాన పడ్డ తర్వాత భూమిలో కలుపుకొని చేసుకుంటే మాత్రం, ఎందుకంటే ఆవు పేడ కాబట్టి దాంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మనం నైట్రేట్ ఏది మళ్ళీ వేరే ఎరువు వేయని అవసరం లేదు. దాంతో మనకు మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అన్నీ లభిస్తాయి. దాంతో చెట్టు కూడా బాగా డెవలప్ అవుతుంది. దాన్ని మనము న్యాచురల్గా ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి మనం ఇంతవరకు 6 సంవత్సరాల నుండి నో ఫర్టిలైజర్, నో పెస్టిసైడ్, నో కార్బైడ్ మీదనే పడిస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటివరకు దిగుబడులు కూడా బాగా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికంటే ఒక సంవత్సరం దిగుబడులు కూడా బాగా వస్తున్నాయి. ఈ సంవత్సరం ఒక 70% తోటలు మనకు ఆల్రెడీ కంప్లీట్గా కాయకుండా పోయినాయి. అయినా కూడా మనం ఆర్గానిక్ల మీద చేస్తున్నాం కాబట్టి మన తోటలో 70% తోట కాసింది. 30% పోవచ్చు కానీ అంతా 70% పోయినాయి. మన దగ్గర 70% కాసింది. కాయ కూడా చాలా నాణ్యత బాగా ఉంటుంది. మనం ఒక 15 ఎకరాలు మామిడి, ఒక 4 ఎకరాలు నిమ్మ, ఒక 3 ఎకరాలు సపోటా, ఇవి ఆర్గానిక్లో ప్రస్తుతం చేస్తున్నాము. 6 సంవత్సరాల నుంచి రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం లేదు. పూర్తిగా ప్రకృతి ఎరువులతోనే పంటలను సాగు చేస్తున్నారు. మొదటి 2 సంవత్సరాలు దిగుబడులు తగ్గినా ఆ తర్వాత ప్రతి ఏడు దిగుబడులు పెరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. మనం కంపల్సరీ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏంటంటే లాభాలు అనేటివి రాకున్నా కానీ పక్కకు నష్టాలు అనేటివి రావు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి చాలా తక్కువ, జీరో బడ్జెట్. అదే మనం రాసాయనిక వ్యవసాయం చేస్తే మాత్రం ఈ 15 ఎకరాలలో మామిడి తోటలో చేయాలి అంటే కంపల్సరీ మనకు
ఒక 70-80 వేల రూపాయలు ఖర్చు వస్తుంది, ఫర్టిలైజరే కానీ పెస్టిసైడే కానీ ఏదైనా కానీ. అదే మన ప్రకృతి వ్యవసాయంలో ఈ సేద్యం చేస్తే నాకు 15 నుంచి 20 వేల కంటే ఎక్కువ పెట్టుబడి రాదు. కాకుండా ఏంటంటే మనకు ఒక 4 పాలేర్లు ఉన్నారు, 4 పాలేర్ల తగ్గట్టుగా ఆవులను కూడా ఒక 40-50 దాకా ఆవులు కూడా ఉన్నాయి. ఈ ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి ప్రతిదీ మనము ఆల్రెడీ కొననవసరం లేకుండా మన మూత్రము పేడ అన్నీ మనకు ఆవులతోటే లభ్యమవుతుంది. అది తీసుకొచ్చి మనం చెట్టు మొదట పోస్తున్నాం. జీవామృతం ప్రతి ఒక్కసారి క్రాప్ మొదట్లో మనం జీవామృతం తయారు చేసుకొని ఆ జీవామృతం కూడా చెట్టుకు పోస్తాం. ఆ జీవామృతాన్ని కూడా ఒక 3-4 సార్లు చెట్టు మీద స్ప్రే చేస్తాం. ఈ రకంగా మనం ప్రతి ఇయర్ ఇట్లా చేసుకుంటూ పోతాం అంటే దిగుబడులు మాత్రం బాగా గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ప్రతి రైతు ఇట్లా చేసుకుంటూ పోతే మాత్రం జీరో బడ్జెట్ మీద రైతుల ఆత్మహత్యలు అనేటివి చాలా తగ్గుతాయి. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తే లాభాలు రాకున్నా నష్టాలు దరిచేరు అంటున్నారు ఈ రైతు. అతి తక్కువ పెట్టుబడితో పంటలు సాగు చేయవచ్చుంటున్నారు. 15 నుంచి 20 వేల కంటే పెట్టుబడి పెరగదంటున్నారు. సాగుకు కావలసిన ఎరువులన్నీ ఆవుల నుంచే లభిస్తాయి. వాటినే చెట్లకు వినియోగిస్తున్నారు. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ప్రకృతి సాగులో రైతు ఆత్మహత్యలు ఉండవంటున్నారు రాజురెడ్డి. పెట్టుబడి సహాయం కింద తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ 4,000 రూపాయల సహాయం రైతులకు అందిస్తామంటున్నారు. దాని బదులు సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన సదుపాయాలను రైతులకు కల్పిస్తే ఎంతో మేలు చేసిన వారవుతారంటున్నారు. మామిడి సాగులో రాజిరెడ్డి ఎలాంటి పద్ధతుల్ని అవలంబిస్తున్నారు? మామిడి పూత, కాయ, కోత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆయన మాటల్లోనే విందాం. మామిడి పంటలో అతి ముఖ్యమైన దశ పూత, పిందె ఎదిగే కాలం. ఇక్కడే రైతుకు పిందె రాలి ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. సాధారణంగా రైతులు ఉపయోగించే రసాయనాల వల్ల మొక్క ఎదిగినప్పటికీ పూత ఎక్కువ రాలిపోయే అవకాశం ఉంటుంది. మరో దశలో పిందెలు కూడా రాలిపోవటం ఎక్కువ. కానీ ప్రకృతి విధానంలో ఈ సమస్య ఉండదంటున్నారు ఈ రైతు. రసాయనిక వ్యవసాయం చేస్తాం, యూరియా వేస్తాం. యూరియా వేసినామంటే ఏమవుతుందంటే సప్పున మనకు ఇగురు వస్తుంది. ఆ ఇగురు ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా మనకు చీడపీడలు ఆశించేందుకు అవకాశం ఉంటుంది. అదే మనం న్యాచురల్గా మనం పేడ కంపోస్ట్ మీద అది చేస్తామో ఇగురు కూడా నీట్గా వస్తుంది. దాన్ని ఆశించేందుకు పురుగు కూడా ఆశించేందుకు అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది దానికి శక్తి ఉంటుంది. రసాయనిక దాని మీద శక్తి తక్కువ, మనకు ఆర్గానిక్ మీద శక్తి, చీడపీడలను తట్టుకునే శక్తి ఎక్కువ వస్తూ ఉంటుంది. దానికోసం మనము ఏం చేసినా కూడా రసాయనిక రహిత వ్యవసాయం చేసుకున్నట్టు ఉండేదంటే అన్నిటికీ మేలు జరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో, తెలంగాణ మార్కెట్లో ఎక్కువ పర్సెంట్ బంగినపల్లి ఎక్కువ యూజ్ అవుతుంది. కాకుండా రేటుకు వచ్చే వాళ్ళకి మాత్రం హిమాయత్, మల్లిక ఈ రకాలకు కొద్దిగా మనకు రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ అవి దిగుబడులు కొద్దిగా తక్కువ వస్తాయండి. అదే బంగినపల్లి మాత్రం దిగుబడి బాగుంటుంది, నాణ్యత కూడా బాగానే ఉంటుంది. కాకుండా మనకు ఒక వారం రోజులు 10 రోజులు ఎటన్నా బయటికి మార్కెట్కి పంపించాలన్నా కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎక్కువ మన దగ్గర బంగినపల్లి ఎక్కువ మార్కెట్ ఉంది. రాజిరెడ్డి పొలంలో మామిడి చెట్లు పూతకు వచ్చేసరికి తేనెటీగలు సందడి చేస్తూ ఉంటాయి. జీవామృతాన్ని పంటలకు వినియోగించడం వల్ల తోటల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. తేనెటీగలు పొలంలో వచ్చి చేరుతూ ఉంటాయి. దీనివల్ల మంచి దిగుబడులు వస్తుందని చెప్తున్నారు రైతు. మామిడిలో పూత వచ్చే టైం మీద మనకు తేనెటీగ కంపల్సరీ వస్తుంది. తేనెటీగ రావాలి అంటే మాత్రం ఆర్గానిక్ మీద మనము ఏమైతే జీవామృతంలో మనం ఏమి బెల్లం కలుపుతాము, మనం శనగపిండి కలుపుతాము, తర్వాత ఈ ఆవు పేడ, ఆవు మూత్రం కలుపుతాము. కాబట్టి ఒక రకమైన సుగంధమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనతో ఏమవుతుందంటే తేనెటీగ ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ ఎక్కువ ఎంత తేనెటీగ తిరిగితే అంత మనకు పరపరాగ సంపర్కం జరుగుతుంది. పరపరాగ సంపర్కం జరిగింది అనుకుంటే క్రాప్ ఎక్కువ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆర్గానిక్ వ్యవసాయంలో ఇది సాధ్యమవుతుంది. అదే రసాయనిక వ్యవసాయంలో మనం పెస్టిసైడ్ కొడతాం కాబట్టి పెస్టిసైడ్కు ఆ వాసనకు మనకు తేనెటీగ వచ్చేందుకు 90% ఆస్కారం ఉండదు. న్యాచురల్ ఫార్మింగ్కును ఆల్రెడీ పెస్టిసైడ్ కొట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. పండు మీద ఈజీగా ఇట్లా పండు కాయ చూడంగానే అర్థమైపోతుంది. దాని టేస్ట్ కూడా చాలా, అంటే మనకు న్యాచురల్ దానికి చాలా టేస్ట్ వస్తుంది. అది మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మేము జీవామృతం పోయే
తీయడం జీవామృతం కొట్టడంతో మనకు ఒక స్టేజీ రాగానే 90% కాయలు ఆల్రెడీ మనం ఏ కార్బైడ్ లేకుండా ఏ ఇథిలిన్ లేకుండా మనకు పండేందుకు అవకాశం వస్తుంది. ఎందుకంటారా జీవామృతంతో ఆ విధమైన దానికి ఆ శక్తి ఉన్నది. దాంతో మనం స్ప్రేయింగ్ అదే కింద పోయడం కూడా జీవామృతం పోతున్నాం కాబట్టి దూరగాయకు రాగానే మనం తెంపి ఒక 3-4 డేస్ పక్కకు పెట్టినా కూడా పండు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ పండు కూడా చాలా టేస్టీ ఉంటుంది. డిసెంబర్ నెల నుంచే పంటకు జీవామృతాన్ని అందిస్తున్నారు. పూత సమయంలో ప్రతి చెట్టు మొదట్లలో జీవామృతాన్ని వేస్తున్నారు. మళ్లీ డిసెంబర్ చివరి నాటికి చెట్లపైన పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల చీడపీడలు ఏర్పడవంటున్నారు. ఒక 40 దాకా ఆవులు ఉన్నాయి కాబట్టి వాటి సేద్యాని కోసం మనకు ఒక కోఫోర్ గడ్డి వేసాము. ఆ కోఫోర్ గడ్డి ఒక సంవత్సరం వేస్తే ఒక 4-5 సంవత్సరాల దాకా మనం కోసుకుంటా అంటే కనీసం 1 ఇయర్ అంటే ఒక నెలలో 40-45 డేస్లలో మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటుంది. దానికి ఏమవుతుందంటే దానికి మనం కంపల్సరీ నీళ్ళు వదులుతున్నాం కాబట్టి అటు పశువులకు గ్రాసానికి ఎక్కడికి వస్తూ ఉంటుంది. ప్లస్ మనకు మామిడి చెట్లకు ఏంటంటే ఇక్కడ తల్లి వేరు కంటే పిల్ల వేరు నీళ్ళు ఎక్కువ గుంజుకునేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడ మనం నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి నీళ్ళు అటు గ్రాస్కి ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు మనకు మామిడి చెట్టుకు రెండింటికి బాగా సేద్యమయ్యేటట్టు ఉంటుంది అన్నాడు. దాంతో దిగుబడులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. జీవామృతం మనము ఆల్రెడీ మనకు ఎప్పుడైతే డిసెంబర్ నుంచి మనము జీవామృతం స్ప్రేయింగే కానీ పోయడమే కానీ మొదలు పెడుతుంటాము. డిసెంబర్లో ఒకసారి మనకు పూత వచ్చే టైం మీద కంప్లీట్గా ప్రతి చెట్టుకు జీవామృతం పోస్తాం. మామూలుగా ఒక 4-3 బకెట్లు చెట్టు చుట్టూ పోసేసుకొని తర్వాత డిసెంబర్ ఎండింగ్లో మనము అదే జీవామృతాన్ని చెట్టు మీద స్ప్రే చేస్తాం. చెట్టు మీద స్ప్రే చేసినాం అనుకో అప్పుడు ఏమైనా చీడపీడలు ఉన్నా ఏదున్నా కూడా కంప్లీట్గా పోయేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అదే మామూలుగా మనము ఈ రసాయనిక ఎరువులు పెస్టిసైడ్స్ కొట్టేదామంటే అంత నీట్గా చెట్టు వచ్చేందుకు ఆస్కారం ఏర్పడదు. ప్రతి చెట్టు కూడా ఇప్పుడు ఎంత కలకలలాడుతుండే పరిస్థితులు ఉంటుంది. అదే మనం పెస్టిసైడ్ కొట్టుకుంటే అట్లా ఉండేందుకు ఆస్కారం ఏర్పడదు. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులు తగు సూచనలు సలహాలు పాటించాలంటున్నారు ఈ రైతు. మేలో కాయ కోతలు తరువాత ఎండు పుల్లలను పూర్తిగా తీసివేసి తగలబెడతారు. ప్రతి చెట్టును ప్రూనింగ్ చేయాలంటున్నారు రైతు. సూర్యరశ్మి నేలకు తాకే విధంగా ప్రూనింగ్ చేయటం వల్ల ఎలాంటి చీడపీడలు రావంటున్నారు. మామిడి చెట్లకు వేసవిలో ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. అటువంటి సమయంలో మన దగ్గర అందుకు కావాల్సిన నీరు అందించే పరిస్థితి లేనప్పుడు ఈ నీటి సమస్యను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు రైతు రాజిరెడ్డి. ప్రకృతి వ్యవసాయంతో నేలలో తేమ శాతం పెరిగి నీటి వినియోగం తగ్గుతుందంటున్నారు. మంచి దిగుబడి కూడా వస్తుందంటున్నారు. మామిడి సాగుకు నీరు ఎంతో ముఖ్యం. ఒకప్పుడు సెప్టెంబర్ వరకు వర్షాలు పడేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సరైన వర్షాలు లేక పూత వచ్చే సమయానికి బెట్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పూత సమయంలో తడులు అందించటం వల్ల నాణ్యమైన పూత అందుతుంది. అందుకే నీటి ఆదా కోసం వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు రాజిరెడ్డి. కత్తిరించిన మామిడి కొమ్మలు ఆకులను తీసివేయకుండా చెట్టు చుట్టూ మల్చింగ్గా వేస్తున్నారు. చెట్టు చుట్టూ తేమను కోల్పోకుండా కాపాడుకుంటున్నారు. మామిడి చెట్ల మధ్య పశువులకు కావలసిన పశుగ్రాసం కొరకు పలు రకాల గడ్డి జాతుల పెంపకం చేపట్టారు. 15 రోజులకు ఒకసారి గడ్డికి నీటిని పారించినప్పుడు అది మామిడి మొక్కలకు కావలసిన తడిని కూడా అందిస్తుంది. ఏంటంటే ఒకప్పుడు మనకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా వర్షాలు పడేది. ఓసారి అక్టోబర్, నవంబర్లో కూడా పడేటువంటిది. ఇప్పుడు ఏమున్నా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ తోటి కంప్లీట్గా కాలం అంటే వర్షాకాలం క్లోజ్ అవుతుంది. ఆగస్టు, సెప్టెంబర్లో క్లోజ్ అయిన దానికి నవంబర్, డిసెంబరు, జనవరిలో మనకు పూత వస్తుంది. పూత వచ్చే టైం మీద వరకు బెట్టకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి పద్ధతి ప్రకారంగా పూత టైం మీద మనకు వాటర్ ఇవ్వద్దు అని అంటారు. కానీ ఇప్పుడు మన లెక్క ప్రకారం మాత్రం పూత టైం మీద ఒక వాటర్ తడి ఇవ్వాలి. వాటర్ తడి ఇచ్చినాం అనుకో పూత ఒకటేసారి నాణ్యతమైన పూత వెళ్తుంది. అదే మామూలుగా బెట్ట మీద ఉన్న పూతకును ఈ పూతకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఘనంగా వెళ్ళిన పూతకు మనకు కాయ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంటుంది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే చాలా రోజుల బట్టి మనకు వర్షం లేకుండా ఉంటుంది. కాబట్టి అది ఇంకొకటి ఏంటంటే మనం చెట్టుకు ఒక రింగ్ బండ్ టైప్ చేసి దానికే నీళ్ళు కడతాము.
అట్లా కాకుండా ఇప్పుడు మేము గ్రాస్ వేసినాం కాబట్టి ఆ గ్రాస్కు నీళ్లు కడుతున్నాం. ఆ గ్రాసులో ఇప్పుడు ఈ తల్లి వేరు కంటే పిల్ల వేరు నీళ్లు గుంజుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ గ్రాస్కు మనం వారం రోజులకు 10 రోజులకు ఒకసారి నీళ్ళ తడి ఇచ్చినాం అనుకో, ఆ గ్రాస్ కాకరకు వస్తుంది. మనకు మామిడి తోట కూడా ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. పిల్ల వేరు నుంచి నీరు గుంజుకున్నది కంప్లీట్గా టోటల్గా చెట్టుకు పూర్తి లభ్యమయ్యేటట్టు ఉంటుంది. తోట చుట్టూ టేకు వృక్షాలను నాటుకుంటే ఆదాయంతో పాటు పెద్ద గాలుల నుండి తోటలను రక్షిస్తాయంటున్నారు రాజిరెడ్డి. అందుకు తన తోట చుట్టూ నాటిన 400 టేకు చెట్లే సాక్ష్యమని చెబుతారాయన. చెట్ల చుట్టూ మాత్రం టేకు చెట్లు పెట్టాము. ఆ టేకు చెట్లతో ఏమవుతుందంటే గాలి అనేది అక్కడ ఆగి మళ్ళీ మామిడి చెట్ల మీదకి వస్తుంది కాబట్టి అది అక్కడ ఎంతైతే స్పీడ్ వస్తుందో అక్కడ ఆగుతుంది కాబట్టి తర్వాత 30% గాలికి మామూలుగా నిన్న ఒక వారం రోజుల కింద గాలి వచ్చినప్పుడు కూడా అన్ని తోటలలో రాలినా కూడా మన తోటలో మాత్రం చాలా తక్కువ రాలింది. మన దేశవాళీ ఆవు పేడ ఆవు మూత్రమే 100% సేఫ్ సైడ్ అన్నట్టు. దానికోసమే మనం ఆల్రెడీ ఫస్ట్ ఒక 10-15 దాకా తీసుకున్నాము. ఈ 5-6 ఏళ్ళ మీద ఒక 40-50 దాకా అయినాయి. అవి ఏమున్నా కూడా మనకు బ్రీడ్ కోసమే, మన పాలకు దిగుబడి కోసం కాకుండా ఓన్లీ బ్రీడ్ వాటి పాలను మాత్రం వాటికి వదిలేస్తాం, లేగలకు వదిలేస్తాం. ఆ లేగలకు వదిలేస్తాం కాబట్టి లేగలు కూడా నాణ్యతగా పెరుగుతుంటాయి. దాంతో మనం ఆల్రెడీ పేడ వాడుకుంటున్నాము, మూత్రం వాడుకుంటున్నాము. వాటి తీసి ఆల్రెడీ ప్రతి చెట్టు మొదట వేస్తున్నాము. ఆ చెట్టు మళ్ళీ మనకు కాపు ఇస్తుంది. ఇన్ని రకాలుగా మనకు ఆవులతోటే మనకు సేఫ్ అవుతుంది. వ్యాపారం కన్నా వ్యవసాయమే మేలు, అందులో ఆత్మసంతృప్తి ఉంటుందంటున్నారు ఈ రైతు. అరుదైన దేశీయ ఆవులను పెంచుతూ వాటిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రకృతి విధానంలో ఎంత నాణ్యమైన పంట పండించినా దాన్ని మార్కెట్ చేసుకోవడంలోనే రైతుకు సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్కు మంచి డిమాండ్ ఉన్నా విదేశాలకు మన ఉత్పత్తుల్ని ఎగుమతి చేయగలిగితే రైతుకు లాభదాయకంగా ఉంటుందంటున్నారు రాజిరెడ్డి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతు ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు రైతు రాజిరెడ్డి. ప్రకృతి సేద్యంలో పండు నాణ్యంగా రుచికరంగా ఉంటుంది. జీవామృతాన్ని చెట్లకు అందించటం వల్ల ఎలాంటి నష్టం లేకుండా 90% కాయలు పండుతున్నాయి. తాను పండించిన పంటకు మార్కెట్ ధరపై 25-30% వరకు అధిక రేటు వస్తుందని రైతు రాజిరెడ్డి చెబుతున్నారు. ఇప్పుడు ఆర్గానిక్లో మనం మామిడికాయలు పండిస్తున్నాం కాబట్టి మనకు మార్కెట్ కూడా మరీ మామూలు రైతు కంటే మనకు పర్వాలేదు. కాకుండా అంటే దీనికి గవర్నమెంట్ కూడా ఇంకొక ప్రోత్సాహం కల్పించి ఆర్గానిక్ రైతుకు ఇంకా ఏదైనా ఎక్స్పోర్ట్కు వచ్చే క్వాలిటీలు కూడా ఉంటున్నాయి కాబట్టి అటువంటి అవకాశాలు ఏమైనా కల్పించేది ఉంటే ఇంకా రేటుకు మనకు జంప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మంచి నాణ్యమైన కాయ వస్తుంది కాబట్టి మనకు రైతు నుంచి ఎక్కువ రేటు పెట్టి కొన్నా కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీకి కూడా చాలా బాగుంటుంది. గవర్నమెంట్ వారు ఏంటంటే ఆర్గానిక్ దాన్ని ఒక సవాల్గా తీసుకొని ఏవైతే రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని బయటికి ఎక్స్పోర్ట్ చేసేది ఉంటే మాత్రం రైతుకు ఒకటి గిట్టుబాటు ధర కల్పించిన వాళ్ళమవుతాం. ప్రకృతి విధానంలో పండిన కాయలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ కలిగి ఉంటాయి. వారం 10 రోజులు అయినా పండు చెదిరిపోదు. తెలంగాణ సర్కార్ దీనిపైన దృష్టి సారించి రైతుల నుంచి పంటలను సేకరించి ఎక్స్పోర్ట్ చేస్తే రైతులకు గిట్టుబాటు ధర అవుతుందంటున్నారు రైతు. న్యాచురల్ ఫార్మింగ్లో ఎక్స్పోర్ట్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది, కాయ నాణ్యత ఎక్కువ ఉంటుంది. ఒక వారం 10 రోజులైనా కూడా ఖరాబు కాకుండా పండు చెడిపోకుండా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ రైతులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టేసి ఇక్కడ ఏదైనా కేంద్రం అసలు ఏర్పాటు చేసేసుకొని బయటికి ఎక్స్పోర్ట్కు పంపించేందుకు అవకాశం ఉండేదంటే ఈ ఆర్గానిక్ రైతులు ఇంకా చాలామంది పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి రేట్ ఎక్కువ అవుతుందంటే పక్కనున్న రైతు కూడా ఆర్గానిక్ చేయాలరా బాబు, వాడు ఇవాళ మనం 10,000 రూపాయలు అనుకుంటే వాళ్ళు 20 రూపాయలు అమ్ముకుంటారు. అటువంటి మనం కూడా చేస్తే మంచిగా ఉంటుంది కదా అన్న దృష్టి అవుతుంది. కానీ గవర్నమెంట్ దీని మీద కొద్దిగా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మామిడితో పాటు సపోటా, నిమ్మ పండిస్తున్నారు రాజిరెడ్డి. వాటి దిగుబడి ఆశాజనకంగా ఉంది. ప్రకృతి ఎరువులను వినియోగించడం వల్ల మార్చిలోనే క్రాప్ చేతికి వస్తోంది.
మార్కెట్లో రేటు కూడా బాగా పలుకుతోంది. మనం ఒక 15 ఎకరాల మామిడితో పాటు ఒక 4 ఎకరాల నిమ్మ ఒక 3 ఎకరాలు సపోటా కూడా చేస్తున్నాము. సపోటాను నిమ్మ కూడా ఇప్పుడు 2-3 ఇయర్స్ అవుతుంది. అవి కూడా మామూలుగా అంటే ఈ విధంగా చేయబట్టి 6 సంవత్సరాలు అవుతుంది, కానీ సపోటా నిమ్మ చేయబట్టి ఒక 3 ఇయర్స్ అవుతుంది. ప్రస్తుతం వాటి దిగుబడులు కూడా బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే మనకు మార్చి ఇలా కాపు ఎక్కువ నిమ్మ రాదు, ఏప్రిల్ మేలోనే వస్తుంది. మనకు మార్చి ఎండింగ్ వరకు ఆల్రెడీ మనకు నిమ్మ క్రాప్ వచ్చింది. ఒక 3-4 సార్లు టైం తెంపేసినాం. ఒక 300 నుంచి 200 నుంచి 300 బస్తాలు అమ్మేసినాం. అప్పుడు మనకు 1000 రూపాయలు, 1100, 1200 ధర కూడా పలికింది. అదే ఇవాళ మళ్ళీ మనకు 600-700 రూపాయల ధర ఉంటుంది. మనకు న్యాచురల్గా చేసుకున్నప్పుడు ముందు ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి మనకు రేటు కూడా కలిసేస్తుంది. ఈరోజు మామిడి కూడా ఒకప్పుడు మనకు మే ఎండింగ్లో మే 15th తర్వాత తెంపే మామిడి ఇవాళ ఆల్రెడీ తెంపినాం. ఎందుకంటే మనకు ముందు క్రాప్ వచ్చింది, మనకు కాయ సైజు కూడా పెరిగింది కాబట్టి మొన్న రీసెంట్లీ మనకు ఒక 4 టన్నులు 5 టన్నులు ఒక 4-5 టాటా ఏసీలు తీసుకుపోయి అమ్మినాం. 40 నుంచి 45,000, 50,000 మధ్యన పడ్డది. అదే ఇంకొక 4 రోజులు అయిందంటే మళ్ళీ 30,000, 35,000 కూడా ధర పలికేందుకు అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటే మనకు గ్రోత్ బాగుంటుంది, ప్లస్ మనకు అనుకూలమైన రేటు వస్తుంది, ముందు క్రాప్ వస్తుంది కాబట్టి రేటు మంచిగా ఉంటుంది అనేది. రసాయనిక వ్యవసాయంతో నేల సారాన్ని కోల్పోయింది, దిగుబడి తగ్గింది, చీడపీడలు పెరిగాయి, పంట ఉత్పత్తులు విషతుల్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి విధానంలో పంటలు సాగు చేయటం వల్ల ఆరోగ్యకరమైన ఉత్పత్తులు వస్తాయి. భావితరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్నా, నేల తల్లిని కాపాడాలన్నా ప్రతి రైతు ప్రకృతి బాట పట్టాలంటున్న రాజిరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయనిక వ్యవసాయాలు చేసేటప్పుడు మనకు ఈ పశుపక్షాదులు అనేవి చాలా మటుకు నశించిపోయినాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రతి దానికి పెస్టిసైడ్ కొట్టి ఎండలకు వాటి ప్రభావం చాలా మటుకు పడ్డది. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే నేను 6 సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, ప్రకృతి అంటేనే మనకు ఒకటి పులకింత. అటువంటిది ప్రకృతి వ్యవసాయాన్ని మనం ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి అదే పక్షుల కిలకిల రావాలు, మనకు నెమ్మళ్ళు, ఈ చిన్న మామూలుగా తేనెటీగలు, ఈ దువ్వెనలు, ఇవన్నీ మళ్ళీ పాత మనం ఎప్పుడైతే ఇవన్నీ అవుపడ్డాయో ఇవి మనం ప్రకృతి వ్యవసాయం చేసిన 6 సంవత్సరాల నుండి 2-3 సంవత్సరాల నుంచి మాత్రం ప్రతి ఒక్కటి ఇట్లా అవుపడుతున్న. సాయంత్రం అయినాయంటే వాటి ఆర్తనాదాలు, పక్షుల కిలకిల రావాలి, ఇవన్నీ మనకు వినిపిస్తాయి. సాయంత్రం 6 గంటల తర్వాత నెమ్మళ్ళు కూడా ఇక్కడ తిరిగేందుకు ఎక్కువ అవకాశం ఉన్నాయి. వాటిని మనం కాపాడుకోవాలండి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. రాజిరెడ్డిని అనుసరించి చాలా మంది అదే దారిలో నడుస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకున్నా రాజిరెడ్డి ముందుకు సాగుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.